హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 11వ వారం నామినేషన్స్ హాట్ జరిగి ముగిశాయి. ఇక ఈ వారం నామినేషన్స్ మరింత స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కేవలం ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వీరిలో తనూజ క్యాప్టెన్ అయిన నేపథ్యంలో క్యాప్టెన్కి స్పెషల్ ఇమ్యూనిటీ పవర్ అయితే లభించింది. దీంతో తనూజాని ఎవరు నామినేట్ చేయొద్దు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్ ఏమిటి అంటే గార్డెన్ ఏరియాలో వరుస క్రమంలో కొన్ని బొమ్మలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తనూజ తప్ప మిగిలిన వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ దగ్గర నిలబడాలి అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత హౌస్లో కొన్ని కుండలు కూడా పెట్టడం జరిగింది. బిగ్ బాస్ ఒకరి పేరు చెప్పగానే వారు వచ్చి వారు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి ముందు ఉన్న బొమ్మపై ఒక కుండను పెట్టి దాన్ని కర్రతో పగలగొట్టి ఆ తర్వాత నామినేషన్కి తగ్గ రీజన్ చెప్పాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇక నామినేషన్స్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు రీజన్స్ చెప్పి వారిని కూడా బద్దలు కొట్టేటట్టుగా నామినేషన్స్ అయితే ముందుకు పోయాయి. ఊహించని విధంగా చాలా నామినేషన్స్ ఈ సీజన్లో ఈ వారం వైరల్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా డెమాన్ పవన్ ఊహించని విధంగా రీతుని నామినేట్ చేయడం, ఇమాన్యుయల్ భరణి మధ్య పెద్ద గొడవే చోటు చేసుకోవడం, ఇక ఇలాగే సంజనాకి అలాగే రీతుకి కూడా మరోసారి పెద్ద గొడవ అయితే జరిగింది నామినేషన్స్లో. సో ఈ విధంగా జరిగిన నామినేషన్స్ ఫైనల్గా ముగిసే సమయానికి మొత్తం 7 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చారు. ఆ 7 మంది ఎవరు అంటే సంజన, దివ్య, డెమాన్, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, రీతు. అయితే ఈ 7 మందిలో ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.